వానొస్తుంది పోతుంది, వరదొస్తుంది పోతుంది, కానీ రోడ్లపై పోయేవారికి మాత్రం కష్టాలు పోవట్లేదు. వందల కోట్ల ఖర్చు లెక్కల్లో కనిపిస్తున్నా గతుకుల్లో మాత్రం అవి కనిపించడం లేదు. సిటీ రోడ్లతో జనం ఇరిటేట్ అవుతున్నారు. అలా వేస్తూనే ఉంటారు, ఇలా పోతూనే ఉంటాయి. ఈ రోడ్లేంటో ఈ గోలేంటో అర్థం కాదు జనానికి. ఒక్క రోజైనా ఒక్క రోడ్డైనా సరిగ్గా ఉందన్న మాటే లేదు. వానొస్తే పోతుంది, వరదొస్తే పోతుంది, గట్టిగా గాలొస్తే కూడా పోతుంది. పోయినా దుమ్ము కొట్టుకుపోతున్నారు జనం. ఇలా అష్టదరిద్రాలన్నీ సిటీ రోడ్లపైనే ఉన్నాయి. రోడ్లపై ప్రయాణం చేయడం కాదు, వాటి గురించి మాట్లాడడం కూడా ఇరిటేషనే జనానికి. మాట్లాడి ఏం సుఖం, కంప్లైంట్లు చేస్తే ఏం సుఖం, చివరికి రోడ్లు పోయించే వరకు ఏం సుఖం. ఇదే వరుస. బల్దియా బాస్ ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా సిటీని వరల్డ్ టాప్ సిటీల పక్కన నిలబెడతామని చెప్తూనే ఉంటారు. ఇలా ఉంచితే మాత్రం ఆ సిటీల పక్కన మన సిటీ మురికి మురికిగా నిలబడుతుందంటున్నారు జనం. బైనాక్యులర్ పెట్టి వెతికినా డ్యామేజ్ లేని రోడ్డు దొరకదు, గుంతల్లేని గల్లీ దొరకదు. సిటీ జనానికి సిటీ రోడ్ల గురించి చెప్పడం అంత కామెడీ ఇంకోటి ఉండదు. ఈ రోడ్లు ఇలాగే ఉంటాయని జనం మెంటల్ గా ప్రిపేర్ అయిపోయారు. అందుకే చాలా మంది కంప్లైంట్లు చేయడం కూడా మానేసామంటున్నారు. బల్దియా లెక్కల్లో చూపించే వందల కోట్లు ఎటుపోతున్నాయో గాని ఈ రోడ్లు బాగుపడవా అని ప్రశ్నిస్తున్నారు. తవ్విన రోడ్లన్నీ తవ్వినట్టు వదిలేస్తున్నారని మండిపడుతున్నారు. ఇబ్బంది పడుతుందంటే వర్షం పడితే ఎట్లా పోలో తెలియదు. చూడండి రోడ్లు ఎట్లున్నాయో, ఎటు చూసినా గుంతలు, రాళ్ళు, రప్పలు. మామూలుగా అయితే వర్షం పడిపోతే వెళ్ళిపోవచ్చు. నీ వాటర్ ఉంటే ఎంత లోతు గుంత ఉంది, ఎట్లా పోలో తెలియదు. ఏమైనా స్కిడ్, ఇప్పుడు లేడీస్ అనుకో స్కిడ్ అయి పడిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇప్పుడు గవర్నమెంట్ వచ్చేసి ఏమేమో డబ్బులు ఖర్చు చేస్తున్నారు, కార్లు కొత్త కార్లు కొంటున్నారు, రోడ్లు వేయరు. దాదాపు ఒక నెల రోజుల నుంచి ఇదే పరిస్థితి. వర్షాకాలం వచ్చిందంటే మరీ ఘోరం. ఇటువంటి అధ్వాన స్థితిలో ఉన్నా గానీ జిహెచ్ఎంసీ ఏ మాత్రం కొంచెమైనా మరామతులు చేయించినా గానీ హైదరాబాద్ ఈ ఆర్టీసీ క్రాస్ రోడ్ వరకు మాత్రం చాలా బాగుంటుంది. సిటీ రోడ్లను బాగు చేయడానికి చాలా కొత్త యంత్రాలు వచ్చాయి, బట్ అవన్నీ వర్కౌట్ కావట్లేదు. అందుకే ఇలా కొట్టుకుపోతున్నాయి సిటీ రోడ్లు. కీళ్ల నొప్పులు, కాళ్ళ నొప్పులు, నడుం నొప్పులు, వెన్ను నొప్పులు. రోడ్డెక్కితే చాలు ఒంటి నొప్పులు లేకుండా ప్రయాణం చేయడం అంటే చాలా చాలా కష్టమనేది జనం మాట.